బాడీగార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చచ్చిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. వాడికి మీరు తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం జీతగాళ్ళు. వాడికంటే 20 పైసలు ఎక్కువే ఇస్తాను. నా దగ్గర చేరండి. ఏం కృష్ణ, హైదరాబాద్లో వర్షాలటగా? లక్ష్మి ఎక్కడ? పూజ గదిలో. ఎవరొచ్చారో చూడు. ఎవరు? అబ్బా వచ్చి చూడు. కృష్ణ. దీపావళికి ఎందుకు రాలేదు? హైదరాబాద్కి వెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోతావా? అరే చెప్పాడు కదా, తను అమెరికాకు సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో బిజీగా ఉన్నాడని. నేను సంజాయిష్ అడిగింది వాణ్ణి. మధ్యలో మీ సమాధానం ఏమిటి? వాడిని అడిగినంత మాత్రాన సమాధానం నాకు తెలిసినప్పుడు నేను చెప్పకూడదా? మీకు ఆకలిస్తే వాడు తింటాడా? తిండైనా తిట్లైనా ఎవరి వాళ్లే తినాలి. రెస్పెక్ట్. లక్ష్మి నువ్వు మరీ బయట జనానికి అన్నగారు కావచ్చు, కానీ ఇంట్లో నేను అమ్మగారిని. ప్రాబ్లం నా రెస్పెక్ట్. నువ్వేంట్రా అలా బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి స్నానం చేసురా, భోంచేదు గాని. బయట అందరినీ నేను ఉడికిస్తుంటే మీ అమ్మ నన్ను ఉడికిస్తుందింట్రా. మీరు ఎవరినైనా వణకనిస్తేనే కదా నాన్న ఎవరైనా మిమ్మల్ని వణకించేది. ఏంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు ఎక్కువ ఇవ్వమంటున్నాడు కూరలో. హే ఆది, బాగున్నారు వదినా? అన్నయ్య ఎక్కడా?